ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. మనందరూ కూడా మల్లన్న శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కానివ్వమన్నా, పోయినసారి కన్ఫ్యూజన్ ఉండే ఆయనకే అన్నా మీకే అన్నా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కోదండరామ్ సార్కి అన్నా లేకపోతే మీకే అన్నా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండే. వాళ్ళ కోదండరామ్ సార్ మీ వెంటే ఉన్నాడు, వామపక్ష పార్టీలు మీ వెంటే ఉన్నాయి, ఆ తర్వాత మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ మీ వెంటే ఉన్నాయి. వలన మాకు కంప్లీట్గా ఎటు వేయాలనేది క్లారిటీ వచ్చిందనేటువంటి మాట చెప్తాను. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, ప్రజలారా మంచి విజయాన్ని అందించండి, మంచిగా పనిచేసి మీ అందరికీ నేను రుణపడి ఉంటా. మీ అందరి కోసం, మీ అందరి జీవితాల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మహబూబాబాద్ పట్టణం కాదు ఈ ఉమ్మడి జిల్లాను చూసుకుంటా ఉంటే భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెం ఎక్కడ పోయినా ఒకటే మాట, ప్రజలందరూ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పాపం చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం చేస్తామో చెప్పుకోవడానికి ఏం లేదు, ఏమీ చేయలేక చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ ఇక టీఆర్ఎస్ పార్టీ క్యాడరే చాలామంది నిన్న వచ్చి ఇక మావాడు వచ్చినట్లేడన్నా, మా వాళ్ళు అంత చేతులు ఎత్తేసి ఏం చేసే పరిస్థితులు లేదు అని చెప్పి చెప్తా ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, ఏ కష్టం వచ్చినా రండన్నా, ఇండియా కూటమి మీకు అండగా ఉంటుంది. ప్రజలందరినీ సమానంగా చూసేటువంటి ఒకే ఒక కూటమి ఇండియా కూటమి. తప్పకుండా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గెలవబోతా ఉన్నారు, ప్రజల ఆకాంక్షలు గెలవబోతా ఉన్నందుకు ధన్యవాదాలు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.